హలో! 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 మటన్ చేశాను. అందులో కొత్తేంటి? కొత్త ఉంది. మటన్ రాకుండా అండ్ తినకుండా ఫస్ట్ టైమ్ మటన్ చేశాను. అండ్ ఇంట్లో వాళ్ళ కోసం అది కూడా. ఆహ్, ఏంటి మటన్ చాలా సూపీగా ఉందనుకుంటున్నారా? చాలామందికి సూపీగా ఉంటే ఇష్టం. అలాగే కొంతమందికి గ్రేవీగా ఉంటే ఇష్టం. మరి మా ఇంట్లో సూపీ అంటే ఇష్టపడతారు. అందుకని సూపీగా చేశాను. మరి బేసిక్ ప్రాసెస్ తోటి టేస్ట్ చాలా బావుందని తిన్న వాళ్ళందరూ చెప్పారు. మరి ఆ ప్రాసెస్ నేను మీకు కూడా చూపించేస్తాను. అండ్ ఫ్రెష్ మటన్ అయితే తీసుకొచ్చేసారు వాళ్ళు. అండ్ నాకు తెలీదు మటన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో, నార్మల్‌గా లూలుకెళ్లారు. అక్కడొక కిలో మటన్ అయితే పట్టుకొచ్చేసారనమాట. నేనిక్కడ చేస్తుంది కూడా కిలో మటనే చేస్తున్నా. సో, సాల్ట్ అండ్ పసుపు వేసి మటన్‌లో చక్కగా ప్రతి ముక్కకి సాల్ట్ అండ్ పసుపు పట్టేలాగా చేత్తోటి బాగా మిక్స్ చేసేసేయాలనమాట. ఇది ఎంతసేపు పక్కనుంచాలి అనేది నాకు తెలీదు గానీ, ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కనుంచి పెట్టేసాననమాట. సో, ఇది కలిపేసుకొని పక్కనుంచిన తర్వాత, దీనికోసం నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టమాటాలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నా అనమాట. సో, వాటిల్ని ఫైన్‌గా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ సీరియస్‌లీ ఈ వీడియో చూస్తే మా మమ్మీ గూడా ఆశ్చర్యపోతారు. అస్సలు మటనే ముట్టుకునేదాన్నే గాదనమాట. లైక్ సీరియస్‌లీ వాళ్ళు తినేటప్పుడు గూడా ఎలా తింటార్రా బాబు అనుకునేదాన్ని. మా అమ్మ ఎంత చెప్పినా నేను తినేదాన్ని కాదు. అట్‌లీస్ట్ టచ్ గూడా చేసేదాన్ని. పెళ్ళైతే అన్నీ మారతాయి అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. సో, యాహ్! నేను చెప్పిన ఆనియన్స్ అండ్ బేసిక్‌గా నేర్చుకోవాలి అండ్ ఎవరికీ తెలీదు అన్న వాళ్ళకే ఇది. ఎక్స్‌పర్ట్ అయిన వాళ్ళకి నేనేం చెప్పలేను. అండ్ వాళ్ళు తోపులై ఉంటారు. బేసిక్‌గా నేర్చుకునే వాళ్ళ కోసమైతే మెజర్‌మెంట్స్‌తో సహా లైక్ ఎన్ని ఉల్లిపాయలు, ఎన్ని టమాటాలు తీసుకున్నాను అనేది నేనిక్కడ చెప్పాననమాట. సో, వాటిల్ని ఆనియన్స్‌ని, టమాటాలని అలాగే పచ్చిమిర్చిని కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నేను పోపు పెట్టేస్తాను. ఫస్ట్ దీనికి పోపు పెట్టడానికి నేను ఘీ వేసుకున్నాననమాట. ఘీ ప్రిఫర్ చేశాను. ఐ డోంట్ నో ఎందుకు అని చెప్పేసేసి. చాలామంది బిర్యానీస్‌లో అలాగా పులావ్స్‌లో అలాగా ఘీ వేస్తారు కదా! సో, నాకు అది గుర్తొచ్చి సరే కర్రీకి కూడా ఒకసారి ఘీ వేసి చూద్దాము అనిపించింది. ఒక స్పూన్ ఘీ వేశాను. అలాగే కొంచెం అంటే కొంచెం ఆయిల్ కూడా వేశాననమాట. సో, ఎలాగూ మటన్‌లో ఆయిల్ ఉంటుంది అని చెప్పి బేసిక్ నాలెడ్జ్ కదా! సో, అలాగా అని చెప్పేసి ఆహ్, కొంచెం ఆయిలు, కొంచెం ఒక స్పూన్ ఘీ వేశాను. అది వేడెక్కే లోపల నేను మషాలాస్ ఏమేమి వేశాను అనేది చూపిస్తాను. ఇక్కడ బిర్యానీ ఆకు తీసుకున్నా, అలాగే ఇలాచీ తీసుకున్నా, జాజికాయ ఉంది కదా! అది పగలగొట్టి పక్కన పెట్టాను. 3 స్టార్స్ తీసుకున్నా, ఒక బ్లాక్ ఇలాచీ తీసుకున్నా, ఒక 2 ఇంచెస్ చెక్క తీసుకున్నాను, అండ్ జాపత్రి తీసుకున్నాను, అండ్ లవంగాలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వాటిల్లో వేసేసుకుందాం. ఈ అరోమా అంతా మంచిగా ఆయిల్‌లో రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలామంది ఇవి వేసేసిన వెంటనే వేసేస్తూ ఉంటారు. బట్ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్‌లో రిలీజ్ అయితే అది మన మటన్‌కి బాగా ఉడికేటప్పుడు బాగా పట్టుకొని మంచి స్మెల్ ఒస్తుంది. మంచి టేస్ట్ ఒస్తుంది అననని నాకు తెలిసిందనమాట. అండ్ అవన్నీ వేసిన తర్వాత షాజీరా అలాగే సోంపు కూడా వేశాననమాట. దాని తర్వాత ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి కూడా వేసేసుకొని ఫ్రై చేయండి. అండ్ డీప్ ఫ్రై ఏం మనకు అవసరం లేదు. జస్ట్ మనకి పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ అవుతున్నాయి అనుకునేంత వరకు చక్కగా ఫ్రై చేసేసేసేయండి. లో, హైయ్యా అని ఏం కాదు. జస్ట్ మీకు ఆహ్, ఏది అనుకూలంగా అనిపిస్తే ఆ ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసేయండి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే టొమాటో కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసేయండి. ఇవి కూడా అలా ఫ్రై అవుతున్నప్పుడు ఆహ్, వెల్లుల్లి, అలాగే అల్లం 2 నేను తొక్కాననమాట. గ్రైండ్ చేసింది కాదు. జస్ట్ కచ్చాపచ్చాగా దంచేసేసి ఆ పేస్ట్‌ని మాత్రం ఇందులో యూజ్ చేశాను. అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా! ఇంకా ఘాటు ఎక్కువగా ఉంటుంది. సో, కారం అదంతా కూడా మనం చూసుకొని వేసుకోవాలనమాట. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి.
ఇదిలాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి మనము పసుపు వేసుకుందాము. ఆల్రెడీ మటన్‌లో కొంచెం పసుపు వేసాము. ఇది జస్ట్ దీనికోసం వరకే పసుపు కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా స్టిర్ చేసేసేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్న ఈ గ్రేవీలో మనం ఇందాక కలిపి పెట్టుకున్న మటన్‌ని ఇందులో వన్ బై వన్ కొంచెం కొంచెంగా అమర్చేసేసేసి బేసిక్‌గా మటన్ వేయంగాల్నే చాలామంది కుక్కర్ పెట్టేస్తారు కదా! బట్ నేను అలా చేయలేదు. ఐ డోంట్ నో నేను చికెన్ ఎలా చేస్తానో మటన్ కూడా నేను అలానే చేశాను. సో, అది వర్కౌట్ అయింది. అది మీకు చెప్పాలనిపించింది. సో, ఇలాగ 2, 3 సార్లు నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత తీసుకొని, మళ్ళీ కలుపుకొని, ఇలాగ మంచిగా ఒక 10-15 మినిట్స్ మీడియం టు సిమ్, సిమ్ టు మీడియం ఇలా పెట్టి ఉడికించాననమాట. సో, దాని తర్వాత మన స్పైసీ లెవెల్స్‌కి తగ్గట్టుగా కారం కూడా ఇందులో యాడ్ చేశాను. బేసిక్‌గా నేను 4 స్పూన్స్ ఏసాను. అంత ఘాటు తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ చేసుకోవచ్చు. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఏసాం కాబట్టి. బట్ మాక్సిమం మటన్ ఘాటుగా ఉంటేనే బావుంటుంది అనని చెప్పి చాలా సార్లు విన్నాను. అండ్ తినేవాళ్ళు గూడా అలానే తింటూ ఉండేవాళ్ళు. సో, యాహ్! కొంచెం కారం అయితే ఎక్కువే ఏసాను నేను. మీ స్పైసీ లెవెల్స్‌కి తగ్గట్టు మీరు గూడా కారాన్ని ప్రిఫర్ చేయండి. వన్స్ కారం ఏసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. కారం ఏసిన తర్వాత కూడా నేను మళ్ళీ మూత పెట్టాననమాట. సో, యాహ్! ఫస్ట్ టైమ్ కదా! చాలా కేర్‌గా చేశాననమాట. సో, ఆ కేర్‌గా చేసింది అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని దీంట్లోకి మటన్ ఉడకడానికి కావాల్సినన్ని వాటర్ అయితే పోసేసాను. క్వాంటిటీ అయితే నేను అస్సలు చూడలేదు. బికాజ్ మా వాళ్ళు సూపీగా కావాలి అన్నారు కాబట్టి నేనసలు వాటర్ క్వాంటిటీ ఎంత వేయాలి ఏంటి అనేది చూడలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే నేను డబుల్ నీళ్లు పోసినట్టున్నాను. సో, మీరు సింగిల్‌గా కొంచెం వాటర్ ఏసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. అండ్ కుక్కర్ విజిల్స్ కూడా నేను ఆబ్వియస్‌లీ 8-9 తెప్పించాను. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. అందులో బోన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇందులో. అవన్నీ ఉడకాలి కాబట్టి నేను 7-8 విజిల్స్ వరకు వచ్చేలాగా పెట్టుకున్నాననమాట. సో, అది పక్కన పెట్టేస్తే కుక్కర్ విజిల్ పెట్టే ముందే మీరొకసారి ఉప్పు, కారం అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని విజిల్ పెట్టేసేసేయండి. దాని తర్వాత చూసారా ఎంత యమ్మీగా ఉడుకుతుందో. నాకే నోరూరింది. మటన్ తినాలనిపించింది ఫస్ట్ టైమ్. బట్ ఏమో సంహౌ దగ్గరికి రానివ్వలేదనమాట. చేయడానికైతే చేశాను గానీ దగ్గరికి రానివ్వలేదు. అండ్ దీనికి ఫైనల్ టచ్ మనము ధనియాల పౌడర్ వేసుకుందాము. మనం ధనియాల పౌడర్ కానీ, ధనియాలు కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. చూపియలేదు కదా ఇప్పటివరకు. సో, ఫైనల్‌గా ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసేసుకుందాము. దాని తర్వాత ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన గరం మసాలా ఒక్క స్పూనే వేశాను. బికాస్ గరం మసాలా ఆల్రెడీ స్పైసీగా ఉంటుంది. అద్దిరిపోద్ది. అండ్ ఫైనల్లీ కొత్తిమీర వేసేసాను. వన్స్ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారా కర్రీ రాని నేనే ఎంత చక్కగా చేసేసానో. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కర్రీ ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. మీరు గనుక తోపైతే ఇంకెలాగా చేయాలో ఆప్షన్స్ కూడా నాతో చెప్పండి. ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ టు ఫుడీ ఫ్లేవర్స్. బాయ్.